పరమందున్న దేవుని చిత్తము చెయ్యువానికే పరలోక రాజ్యం, ఎవరికి పడితే వాళ్ళకి కాదు. పరలోక రాజ్యం అనేది మార్కెట్లో దొరికే ఒక చీప్ ఆబ్జెక్ట్ కాదు. ఒక కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొన్నంత ఈజీ ఏం కాదు పరలోక రాజ్యం. ఒక 10 రూపాయలు పెడితే దొరికే పెన్ను లాంటిది కాదు పరలోక రాజ్యం. దెర్ ఆర్ మెనీ కండిషన్స్ ఫర్ ఎంటరింగ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యానికి ఎవరైనా వెళ్ళాలని ఆశపడితే దెర్ ఇస్ ఎ కండిషన్. అదేమిటంటే, ఎవరైనా, ఎంతటి వారైనా, ఎంతటి గనులైనా, ఎంతటి అధికారులైనా, శాస్త్రజ్ఞులైన, మేడల మిద్దెల్లో ఉన్నవారైనా, విమానాల్లో తిరుగుతున్న వారైనా, అక్షరముక్కరాని పేదవాడైనా, పరమందున్న దేవుని చిత్తమేంటో తెలుసుకున్న వాడికి, దాని ప్రకారం జీవించిన వాడికి పరలోక రాజ్యం. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. మెడలో జపదండేసుకొని 40 రోజులు మాలేసుకొని అప్పుడప్పుడు కుదిరినప్పుడు చర్చికి వెళ్ళి అయ్యగారు కనపడితే వందనాలు చెప్పే వాళ్ళందరూ అక్కడ కనపడతారు అనుకుంటే అమాయకత్వం మీది.